శివాని, భవుడు భవాని, శర్వుడు శర్వాని, మృడు మృడాని అని పిలువబడే పార్వతీ పరమేశ్వరులు భక్తజన భూరి కుటుంబీకులు. తన వారందరి అభీష్టాల్ని నెరవేర్చటానికి ఆ మహాదేవుడు తాను తన భూరి కుటుంబంతో పాటు పరివార దేవీ దేవతలతో కొలువు తీరాడా అన్నట్లున్న ఈ ఉపాలయాల్ని కూడా దర్శించుకొని భక్తులు సంతుష్టాంతరంగ తరంగాలలో ఓలలాడుతుంటారు. ఈ శివాలయ ప్రాంగణం బహుదేవతా నిలయంగా భాసిస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారం ముందు కొలువు తీరిన సప్త మాతృకలతో పాటు ప్రధాన ఆలయ కుడ్యాల అంతర్వులలో దేవతా ప్రతిమలు శిల్పితమై ఉన్నాయి. కాలభైరవుడు దిగంబరుడిగా సునక వాహనంతో పాటు చతుర్భుజాలతో శూల త్రిశూల వరదాభయ హస్తాలతో అలరారుతూ ఉంటాడు. విఘ్నేశ్వరుడు చతుర్భుజాలతో పాశాంకుశ హస్తాలతో మూషిక వాహనంతో దర్శనమిస్తాడు. మరోవైపు తరుమూలవాసి దక్షిణామూర్తి పసుపు వస్త్రాన్ని ధరించి జ్ఞాన జ్ఞాపికలుగా భాసిస్తాడు. మరోవైపు చతుర్భుజ దివ్యమూర్తి శిల్పితమై ఉంటాడు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు నవగ్రహ మంటపం, పెను సర్పాకార రూపంతో భాసించే నాగదేవత ఇత్యాది మూర్తులు ఉపాలయాలుగా భక్తుల్ని ముక్తుల్ని చేస్తూ ఉంటాయి. వృషభ వాహనుడైన శివుడికి ప్రీతిపాత్రమైన గోశాల, పద్మప్రియ అయిన అమ్మవారికి ఆహ్లాదకరమైన పద్మాల కొలను ఈ ఆలయానికి ప్రత్యేక కళను హత్తళిస్తూ ఉంటాయి. అరనారీవరులైన దుర్గాంబ నాగేశ్వరులకు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి పర్యంతం 15 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. దేవీ నవరాత్రులు, సిద్ధి హోమాలతో పాటు మహాశివరాత్రి పర్వదినాలలో ఉదయం నుండి సాయంకాలం దాకా జరిగే విశేషాభిషేకాలు, బ్రహ్మోత్సవాలతో జరిగే గ్రామోత్సవ, నగరోత్సవాలు, త్రికాల సంధ్యాభిషేకాలు అన్నింటిలో పాల్గొని ఫలితాలను అనుభవానికి తెచ్చుకున్న భక్తుల భావాభివ్యక్తిని ఆలకిద్దాం. ఆశ్వీజ శుద్ధ పాడ్యములగాయతు పౌర్ణమి పర్యంతం 15 రోజులుగా జరిగేటువంటి దేవీ నవరాత్ర వైభవాదులు, చండీ హోమం, చండీ పారాయణ, మహావిద్య పారాయణ, మహావిద్య హోమం, సూర్య నమస్కారాదులు, నవగ్రహ జపాదులతోటి మహావైభవంగా జరపబడుతుంది. కార్తీక మాసంలో త్రికాలాదుల్లోనూ ఉదయకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలం కాలంలోనూ కూడా విశేష ద్రవ్యాభిషేకాదులతోటి స్వామివారికి, అమ్మవారికి కూడా అభిషేకాలు జరుగుతాయి. దేవాలయం నిర్మాణమైనటువంటి ముహూర్తంలో తిరిగి ప్రతి సంవత్సరం చేసేటువంటి వేడుకగా వర్షాభిషేకం చేస్తూ 108 శంఖాదులతోటి స్వామివారికి, 108 శంఖాదులతోటి అమ్మవారికి కూడా విశేష అభిషేకం జరపబడుతుంది. బ్రహ్మోత్సవం ఏప్రిల్ నెలలో మనకి ఈ దేవాలయానికి బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో 5 రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణం కూడా జరుగుతుంది. శివాలయం చాలా ప్రసిద్ధమైందండి. చాలా వందల సంవత్సరాల నుంచి ఈ గుడి మహిమ చాలా గొప్పగా ఉంటుందండి. మేము ఈ గుడిలో దేవుడిని నమ్మకంగా పూజిస్తున్నామండి. ఈ దేవుడు మాకు సత్యం చూపించాడు. మా పాప పెళ్ళి ఆక్కోకుండా చూసాడు. మాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ఏ పూజలు జరిగినా మేము వస్తాము. ఏది అనుకుంటే అది జరుగుద్దండి. ఈ దేవుడు అంటే మా అందరికి చాలా ఇష్టము. మా అమ్మ, మా నాన్న, నేను ఈ గుడికి వచ్చి పూజలు చేయించాము. నేను స్కూల్ ఫస్ట్ వస్తే ఇక్కడికి వస్తాను మొక్కుకున్నాను. అట్లాగే స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఈ దేవుడు అంటే చాలా ఇష్టం. గొప్ప దేవుడు. ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ అండి. మన ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ లో చూస్తుంటే ఇలాంటి గ్రానైట్, ఇలాంటి గుడి ఎక్కడ మనకు కనిపించదు. ఇక్కడ గుళ్ళో ఉత్సవాలు గాని చాలా వైభవంగా చేస్తుంటారు. సదాశివుడు స్వయంగా సరళ హృదయుడు. దుర్గాదేవి దుష్టులకు
దుర్నిరీక్షరాలు. సప్త మాతృకలు అంబిక అంశావతారాలు. బ్రహ్మజ్ఞాని సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్య విఘ్న భగ్నకరుడు విఘ్నేశ్వరుడు, శివదేవుని వంశావతారాలు నవగ్రహాలు, నాగదేవతలు, భక్తులకు అభీష్టప్రదులు. ఇందరు కొలువుదీరిన దుర్గా త్రిపుర సుందరి నాగేశ్వర దేవస్థానం మనందరి మానసాలను పునీతం చేసిన ఒక పుణ్యస్థానం. ఈ ఆలయ దేవతల ఆశీస్సుల్ని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.